హైదరాబాద్లో భారీ వర్షాలు కురిశాయి. బంజారాహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, అమీర్పేట్ లాంటి ప్రాంతాల్లో మోస్తారు వర్షపాతం నమోదైంది. మరోవైపు జిల్లాల్లో కూడా ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వర్షపాతం కురిసింది. మరో 2 రోజులు వర్షాలు కురుస్తాయని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. సిటీలో కురిసిన వర్షాలపై మరింత సమాచారం చంద్రశేఖర్ అందిస్తారు. ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. అయితే ఇన్ని రోజులుగా ఈ సిటీలో ఉన్నటువంటి ప్రజలు ఎండలతోటి సతమతమైపోయిన ప్రజలకి ఈ వాతావరణం చల్లబడటం అనేది చాలా వరకు ఉపశమనం కలిగించింది. అయితే ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు కూడా ఎండలతో ఉన్నప్పటికీ కూడా సాయంత్రం 6 గంటల నుంచి కూడా ఈ వాతావరణం అనేది ఒక్కసారిగా చల్లబడిపోయి చాలా ప్రాంతాల్లో, సిటీలో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడటం జరిగింది. అయితే ఓన్లీ హైదరాబాద్ సిటీయే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి పలు జిల్లాల్లో కూడా ఈ వర్షపాతం అనేది నమోదవుతోంది. అయితే ప్రస్తుతం మనం ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఉన్నాము. అయితే మనం విజువల్స్లో క్లారిటీగా చూడొచ్చు. హైదరాబాద్లో జనరల్గా ట్రాఫిక్ కష్టాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. జనరల్గా ఎప్పుడు కూడా ట్రాఫిక్ అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే ఇలాంటి సందర్భంలో వర్షం పడిన సందర్భంలో ఈ ట్రాఫిక్ అనేది మనకి ఎక్కువగా ఉంటుంది. అయితే ఇప్పుడు వర్షం పడటంతో ఈ వాహనాలు కూడా కొంచెం నెమ్మదిగా కదులుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే చాలా నెమ్మదిగా కదులుతుంటాయి వెహికల్స్. కాబట్టి రాబోయే 2-3 గంటల పాటు కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం మనకు కనపడతా ఉంది. అయితే మరోవైపు చూస్తే మాత్రం ఈ వర్షం రేపటి నుంచి ఈ నెల 31వ తారీఖు వరకు కూడా ఒక మాదిరి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి మనకు ఇప్పటికే ఐఎండీ అధికారులు మనకు చెప్పినటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. ఈ నెల 37 వరకు కూడా అక్కడక్కడ సుమారు 40 నుంచి 50 కిలోమీటర్ల ఈదురుగాలులతోటి వడగండ్ల వాన కూడా మనకు పడుతుంది. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే ఐఎండీ అధికారులు పలు సూచనలు చేయడం జరిగింది. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వర్షం పడే సమయంలో మాత్రం హైదరాబాదులో ఉన్నటువంటి ప్రజలు తమ గమ్యస్థానాలకు చేరుకునే క్రమంలో వర్షం పడుతుందని చెప్పేసి పెద్ద పెద్ద చెట్ల కింద ఎట్టి పరిస్థితుల్లో ఆగొద్దు. బంగాళాఖాతంలో ఏదైతే అల్పపీడనం అయితే నమోదైందో దానితోటి మనకి తెలంగాణలో ఈ అకాల వర్షాలు కురుస్తాయని ఇప్పటికీ మనకి అధికారులు తెలపడం జరిగింది. కాబట్టి హైదరాబాద్ సిటీతో పాటు తెలంగాణలో ఏమైతే జిల్లాలు ఉన్నాయో వాళ్ళు ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే ఎండీ అధికారులు కావచ్చు, మిగతా అధికారులు ఇప్పటికే పలు సూచనలు జారీ చేశారు. ఒకసారిగా మనం చూసుకుంటే ఈ హైదరాబాద్లో ఇప్పటివరకు కూడా కూకట్పల్లి, నిజాంపేట, షేర్లింగంపల్లి, గచ్చిబౌలి, మియాపూర్, మాదాపూర్, హైటెక్ సిటీ, గాజుల రామారం, బాలానగర్, ఖైరతాబాద్, సికింద్రాబాద్, బేగంపేట, ఆల్వాల్ అయితే ఈ ప్రాంతాలలో ఇప్పటికీ వర్షపాతం ఎక్కువగా నమోదైనట్టుగా మనకు తెలుస్తూ ఉంది. దీంతోపాటు మనకి రాష్ట్రంలో చూసుకుంటే ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు ఇప్పటివరకు మనకు నమోదైనట్టుగా తెలుస్తుంది. అయితే రేపటి నుంచి మనకి 31వ తారీఖు వరకు కూడా ఈ వర్ష ప్రభావం అనేది మనకు కనపడుతూ ఉంది. అయితే 2 రోజుల తర్వాత ఈ వర్ష ప్రభావం దాని యొక్క దిశని మార్చుకొని ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి పశ్చిమ జిల్లాలు ఏదైతే ఉన్నాయో సంగారెడ్డి, నిజామాబాదు, ఉత్తరాన చూసుకుంటే ఆదిలాబాద్ ఈ జిల్లాల మీద ఎక్కువగా వర్షపాతం అనేది నమోదవుతున్నట్టుగా మనకి చెప్తా ఉన్నారు. దాని తర్వాత చూసుకుంటే 2 రోజుల తర్వాత అంటే 28 ఆ తారీఖు నుంచి మళ్ళీ దాని దిశను మార్చుకొని తెలంగాణలో ఉత్తర జిల్లాలో అయినటువంటి ఖమ్మం కావచ్చు, భద్రాద్రి కొత్తగూడెం, దాని తర్వాత చూసుకుంటే జయశంకర్, భూపాలపల్లి జిల్లా ఈ జిల్లాలకు ఎక్కువగా వర్షపాతం నమోదవుతుందని మనకు చెప్తా ఉన్నారు. మొత్తం మీద అయితే ఈ తెలంగాణలో కురుస్తున్నటువంటి ఈ అకాల వర్షాల కారణంగా అయితే ప్రజలు పగటిపూట ఉష్ణోగ్రత చూసుకుంటే మనకి కొద్దిగా చల్లబడిన వాతావరణం మనకు కనపడుతుంటుంది. అదే రైతుల పూట చూసుకునేసరికి ఈ వారం రోజులు కూడా వర్షాలు పడే అవకాశాలు ఎక్కువ ఉంటున్నాయి. కాబట్టి జిల్లాలతో పాటు హైదరాబాదు నగర ప్రజలు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ వర్షాలని తేలిగ్గా తీసుకోవద్దు. అకాల వర్షాలు దీంతో చాలా హెల్త్ ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ సమయంలో ట్రాఫిక్ కష్టాలు కూడా ఎక్కువైతే ఉంటాయి. దీన్ని తప్పించడానికి ట్రాఫిక్ పోలీసులు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తతో ఉంటున్నారు. కాబట్టి ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అధికారులు పలుమార్లు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కెమెరామ్యాన్ మధుతో చందు, V6 న్యూస్, హైదరాబాద్.